Hi, welcome back to our YouTube channel. This is Balakrishna. In this video, ఈ వీడియోలో సర్కిల్స్ అనే చాప్టర్ చెప్తున్నా ఎక్సర్సైజ్ 10.1. ఓకే, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ సర్కిల్ హ్యావ్ అన్నాడు. సో టాంజెంట్ అంటే సర్కిల్ నుండి ఏదైనా ఒక లైన్ పాస్ అయితే ఆ పాస్ అయిన లైన్ ఒక పాయింట్ని మీట్ అయితే ఆ లైన్ ఏమంటే టాంజెంట్ అంటారు. సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి. ఇన్ఫినిటీ పాయింట్స్లో నుంచి ఏదైనా ఒక పాయింట్ నుండి ఒక లైన్ పాస్ అయితే ఆ పాస్ అయిన లైన్ ఏమంటామంటే టాంజెంట్ అంటాం. ఓకే, సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? ఇన్ఫినిటీ. సో హౌ మెనీ టాంజెంట్స్ కెన్ సర్కిల్ హ్యావ్? ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిటీ టాంజెంట్స్. అయితే ఈ టాంజెంట్కి సర్కిల్కి మధ్యలో ఉన్న పాయింట్ని ఏమంటామా? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో టాంజెంట్ అనేది సర్కిల్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది? ఒక పాయింట్ దగ్గర. అదే ఒక లైన్ సర్కిల్ని 2 పాయింట్ దగ్గర టచ్ అయితే దాని ఏమంటామంటే సీకెంట్ అంటాం. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఇట్ ఇన్ డాష్ పాయింట్. ఇప్పుడు చెప్పాను కదా, ఎన్ని పాయింట్స్? 1 పాయింట్. నెక్స్ట్, ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్. సో సర్కిల్ని 2 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే దాని ఏమంటాం? సీకెంట్. నెక్స్ట్, ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారల్ టాంజెంట్ ఎట్ ద మోస్ట్. ఎన్ని ప్యారల్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 2 ప్యారల్ టాంజెంట్స్. ఇలాంటి ఎన్ని డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్, ద కామన్ పాయింట్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్. టాంజెంట్కి సర్కిల్కి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్, ఇక్కడ ఏ టాంజెంట్ PQ at a point P of a circle of radius 5 cm meet a line through the center O at a point Q so that OQ is equal to 12 cm length PQ అన్నమాట. సో ఇది సర్కిల్ రేడియస్ ఎంత? రేడియస్ 5 cm. నెక్స్ట్, a tangent PQ at a point P of a circle of radius 5 cm meets a line through the center O at a point Q. సో ఇది Q, దీని లెంత్ 12. అయితే వాడు ఏమన్నాడు అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అన్నాడు. సో ఇది టాంజెంట్ అన్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత? 90 degrees అవుతుంది. సో ఈ లెంత్ తెలియదు కదా, దాన్ని ఏమనుకుంటాం? X. సో దాన్ని ఎలా కనుక్కుంటాం? బై యూజింగ్ పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం ఏంటిది? హైపోటెన్యూస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఇది టాంజెంట్ అన్నప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రేడియస్ అనేది ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ టు టాంజెంట్. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత? 90. సో ఇక్కడ OQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. OQ స్క్వేర్ 12 స్క్వేర్, OP స్క్వేర్ 5 స్క్వేర్, PQ స్క్వేర్ X స్క్వేర్. 12 స్క్వేర్ ఎంత? 144, 5 స్క్వేర్ 25 ప్లస్ X స్క్వేర్ ప్లస్ 25 ఎట్ సైడ్ వస్తే మైనస్ 144 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ X స్క్వేర్. సో 144 నుంచి 25 పోతే ఎంత? 119 ఈజ్ ఈక్వల్ X స్క్వేర్. స్క్వేర్ ఇట్ సైడ్ వస్తే స్క్వేర్ రూట్ 119 ఈజ్ ఈక్వల్ X. సో అంటే PQ లెంత్ ఎంత? స్క్వేర్ రూట్ 119. సో వాట్ ద ఆప్షన్? D. డ్రా ఏ సర్కిల్ and 2 lines parallel to a given line such that one is tangent and other is a secant to the circle. సో ఇక్కడ ఏమంటున్నాడేమో ఒక సర్కిల్ డ్రా చేయమంటుండు. అలానే ఏమంటుండు వాడు? ప్యారలల్. ఏమేం ప్యారలల్ అంటుండు? టాంజెంట్కి ఇదొక టాంజెంట్, ఇదొక సీకెంట్. టాంజెంట్ అంటే ఒక పాయింట్ దగ్గర మీటే దాన్ని టాంజెంట్ అంటాం. 2 పాయింట్ దగ్గర మీటే దాన్ని ఏమంటాం? సీకెంట్ అంటాం. సో సీకెంట్కి టాంజెంట్కి సేమ్ డిస్టెన్స్ తోటి 2 లైన్స్ డ్రా చేసి ఆ 2 లైన్స్ ప్యారలల్. సో ఇది సీకెంట్, ఇది టాంజెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.